అందరికీ మరణాత. లెంటులోని మొదటి దినము వీడియో చేస్తూ ఉన్నాం, భస్మ బుధవారం. మరి దేవుడు వినుట ద్వారా విశ్వాసము, విధేయత అవన్నీ వస్తాయి కనుక వినడానికి అందరికీ ఈ ధ్యానం చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించాను. మొదటి రోజు దేవుడు వింటున్న మిమ్మును శిలువ రక్తముతో ఆశీర్వదించి ఆయన రక్తమును ప్రోక్షించి ఆదరించి మేలును దయచేయునుగాక. ఆమెన్. వాక్యం యోహాను సువార్త మొదటి అధ్యాయం 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతను అనగా యోహాను యేసు ప్రభు నడక చూశాడు. మనం నడుస్తాం, నడకలో కూడా తేడాలు ఉంటాయి. ఎవరు ఏ నడక నడిచారో ఆ నడకను బట్టి వారి నడకను చెప్తాం. యేసు ప్రభు కూడా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన నడిచాడు. ఆ నడకను చూసి స్నానికుడైన యోహాను యేసు ప్రభువునకు పేరు పెట్టాడు. నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల మరి భూమి మీద నడుస్తుంటే ఏ నడక నడుస్తుందో నడకలో ప్రభువు యోహానుకు బయలుపరచబడ్డాడు. యోహాను ప్రభువు యొక్క నడకను చూడగలిగాడు. అలాగే మనం ఈ 40 రోజులు కూడా ప్రభువుతో నడుస్తాం గనుక లెంటు కాలంలో, ధ్యాన కాలంలో మనం ప్రభువుతో నడవడం నేర్చుకుంటున్నాం గనక ఎన్నిసార్లు నడిచినా ఆ నడక లోకం నడక వేరు, మన తలంపుల నడక వేరు, మన కుటుంబం యొక్క నడక వేరు. ప్రభువుతో నడవడం అది ఆ నడక వేరు. పేతురును చూచి ఆ చిన్నది అన్నదే ఏమనంటే, నీవు మాట్లాడుతూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఆయనతో ఉన్నవాడవే అని మాకు అర్థమవుతుంది అని పేతురుతో చిన్నదే మంట దగ్గర అన్నది కదా. వారి యొక్క నడక కానీ, చూపు కానీ, మాట కానీ, వారి రూపురేఖలు కానీ యేసు ప్రభువుతో ఉన్న వారికి యేసు ప్రభువే వచ్చాయి. అందుచేత వారు గుర్తుపట్టగలిగారు. యేసు ప్రభువుని యోహాను చూచి, ఈ నడక భూలోకం నడక కాదు, దేవుని కుమారుడుగా వచ్చి గొర్రెపిల్లగా వచ్చి ఆయన గొర్రెపిల్లగా నడుస్తున్నాడు. మనుషుల్లో విధేయులు చాలామంది ఉంటారు, కానీ ఆ విధేయత వేరు, యేసు ప్రభువు యొక్క విధేయత వేరు. ఈ గొర్రెపిల్ల ఏదెను తోటలో ఆదాము అవ్వలో పాపం చేసినప్పుడు ప్రభువారిని బయటకు పంపక ముందు గొర్రెపిల్లను వధించాడు. దేవుడే వధించాడు కనుక ఆ వధించబడిన గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల ఏదెను తోటలో మొట్టమొదట వధించబడింది. ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క స్వభావము యోహాను గుర్తుపట్టగలిగి ఇది భూలోకంలో మొట్టమొదట ఏదెను తోటలో వధించబడిన ఆ దేవుని గొర్రెపిల్ల అని ఆయన బోధించాడు, అందరికీ చూపించాడు.
ఎంత ఆనందకరమైన సంగతి. తోటలో ఉన్న గొర్రెపిల్లను యోహాను చూడగలిగాడు. ఆ గొర్రెపిల్ల యొక్క నడకను బట్టి విధేయత అనేది ప్రభువు నడకలో మనుష్యులకు విధేయత కన్నా దేవునికి విధేయత. హెబ్రీలో వ్రాయబడినట్టు ఆయన అంగీకరించబడడానికి దేవుని గొర్రెపిల్లగా ప్రభువు యోహానుకు కనబడుతూ ఉన్నాడు. యోహాను ప్రభువును చూచి ఈ నడక, నడుచుచున్న యేసు వైపు చూచి ఈ నడక దేవుని గొర్రెపిల్ల, బలికి తేబడిన గొర్రెపిల్ల, పాపముల కొరకు బలి అర్పించడానికి దేవుడే స్వయముగా తీసుకొని వచ్చిన గొర్రెపిల్ల అని గుర్తించాడు. ఆ గొర్రెపిల్ల తోటలో నుండి బయటకు వచ్చి మనము ఎక్కడ చూచినా ప్రభు ప్రార్థన అంగీకరించాలి అని అంటే దేవుని గొర్రెపిల్లను దేవునికి అప్పగించాలి. నిష్కళంకమైనది, మందలోనికి వెళ్ళనిది గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల బలి కొరకే, బలి పశువుకే సిద్ధపడింది. అందుచేత ఆ సిద్ధపడిన గొర్రెపిల్లను మాత్రమే దేవునికి బలి ఇచ్చి అప్పుడు దేవునితో మాట్లాడడం, పనుల యొక్క నెరవేర్పును చూడడం పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాం. దేవుడు సంతోషించాలి, దేవుడు మన యందు ఇష్టపడాలి. నింపైన సువాసన గల ద్రవ్యముగా ఆ గొర్రెపిల్లను దేవుడు అంగీకరించినప్పుడు మనము సంతోషించగలము, ఆనందించగలము. హేబెలు విషయంలో కూడా ఆయన గొర్రెపిల్లను తెచ్చి దేవునికి ఇష్టమైన సువాసన గల మరి దహన బలిగా దేవునికి హేబెలు అప్పగించినప్పుడు, బలిచ్చినప్పుడు దేవుడు అంగీకరించాడు కనుక హేబెలు సంతోషంగా ఉండగలిగాడు. అది చూడలేని కయ్యను తను సంతోషించలేడు, సంతోషించే హేబెలుని చూడలేడు, దేవుణ్ణి కూడా గ్రహించలేడు. అందుచేత ఆయన మరి హేబెలునే చంపగలిగాడు. ఎవరు అసూయపరులో, ఎవరు చూడలేని తనం కలిగిన వారో, ఎవరు గ్రహించలేరో అలాంటి వారు హేబెలుని చంపినట్టే మనుష్యుల యొక్క హృదయములను చంపగలరు. అదే దేవుని గొర్రెపిల్ల అయితే దేవునికి బలి అవడం మాత్రమే కాక మనకు సంతోషమును కూడా కలిగించే గొర్రెపిల్ల ఉన్నది. దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువు తోటలో నుండి నడక ప్రారంభించి ఆయన నడుస్తూనే ఉన్నాడు. పరలోకము నుండి భూలోకమునకు నడిచాడు. భూలోకము నుండి విశ్వాసులైన బిడల యొద్దకు నడిచాడు. ఆయన బలవడం దేవునికి ఇంపైన సువాసన కలిగినది కనుక దేవునిని సంతోషపెట్టగలిగాడు. నడుచుచూ ఉన్న యేసు వైపు చూచి యోహాను దేవుని గొర్రెపిల్ల అని పేరు పెట్టిన ఆ పేరు గల యేసు ప్రభువు భూమి మీద గొర్రెపిల్ల వలె వచ్చారు. యెషయా గ్రంథంలో గొర్రెపిల్లను గురించి వ్రాయబడింది. ఆ గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల నడుస్తూ వచ్చున్న గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లే వధకు తేబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లే దేవుడు అంగీకరించే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లే దేవునికి ఇంపైన సువాసన కలిగిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లే పాప పరిహారార్థ బలిగా అప్పగించబడిన గొర్రెపిల్ల. అన్యాయము లేదు, కపటము లేదు, దోషము లేదు. మన దోషమును పరిహరించుట కొరకు వచ్చిన గొర్రెపిల్ల గనక
యెషయా గ్రంథంలో దేవుని కొరకు బలి అర్పించబడడానికి వచ్చిన ఏ గొర్రెపిల్ల వ్రాయబడిందో అదే గొర్రెపిల్ల యోహాను చూపించి దేవుని గొర్రెపిల్ల అని పేరు పెట్టాడు. గనక దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువు మన దగ్గరకు బలి అవ్వడానికే వచ్చాడు. ఒక్కరోజు బలి కాదు, ఆయన జీవితకాలం అంతా కూడా కన్నీళ్లతో రోదనతో ఆయన అంగీకరించబడ్డాడు. ప్రార్థనతో యాచనలతో ఆయన అంగీకరించబడ్డాడని వ్రాయబడిన మాట ప్రకారంగా ఆయన భూమి మీద బ్రతకవలసిన పద్ధతి ప్రకారం బ్రతికాడు. దేవుడు అంగీకరించాలంటే, దేవుడు పాపం పరిహారం చెయ్యాలంటే, దేవుడు మనలను అంగీకరించడానికి యేసు ప్రభువును చూస్తాడు. యేసు ప్రభువు గనక అంగీకరించబడితే మన ఇక్కడ పాపం పోతుంది. అందుచేత సిలువ వేయబడడానికి, ఆయన ప్రాణం అర్పించడానికి, ఆయన మరి దేవుని చేత అంగీకరించబడడానికి ప్రవర్తన మూలం. ఆ ప్రవర్తన ఈ యోహాను యేసు ప్రభువు నడకలో చూచి ఆ గొర్రెపిల్ల, యెషయాలో వ్రాయబడిన గొర్రెపిల్ల, ఏదెను తోటలో బలి అర్పించబడిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా మన మధ్య నడుస్తూ ఉన్నాడని ప్రభువును చూచి ఆయన చెప్పారు. మన ప్రవర్తనను చూచి, మన ప్రార్థనను చూచి, మన యాచనలను చూచి, మన విధేయతను చూచి, మన రోదనతో కూడిన కన్నీళ్లను చూచి ప్రభు ఈ ప్రార్థన ఆలకించడానికి తగిన విధానంతో వీరు చేశారని ప్రార్థనను గురించి వ్రాయబడిన మాట ప్రకారం ప్రభు అంగీకరించబడ్డాడు. ఆయన ఏం చేసినా వింటాడన్నమాట. ఆ విధేయతను బట్టి ప్రభువుకి విధేయత చూపించడానికి మనం యేసు ప్రభువునే ముందు చూడవలసిన వారము. ఆయన కన్నీళ్ళు, ఆయన రోదన, ఆయన ప్రార్థన, ఆయన యాచన మరి అంగీకారంగా ఉండాలని ఏ గొర్రెపిల్ల ఇవన్నీ కలిగి ఉన్నదో ఆ గొర్రెపిల్లే దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే యోహాను చూపించిన గొర్రెపిల్ల. ప్రభువు అంగీకరించబడ్డాడు. అందుచేత ఏ ప్రార్థన చేసినా దేవుడు వినడేమో అనే భయము, అనే అవిశ్వాసము ప్రభువులోనికి రాలేదు గనక ప్రభువు గొప్ప విశ్వాసి. ఏ కార్యం చేసినా తప్పకుండా చేయలేను అనే భయం లేదు, చేస్తాడు. ఎందుకంటే అంగీకరించబడ్డాడు గనక. బలి అర్పించినప్పుడు అది అంగీకరిస్తే ఆకాశము నుండి వచ్చే దీవెనలు సంఘం మీదకి, విశ్వాసి మీదకి ఎలా వస్తాయో యేసు ప్రభువు గనక అంగీకరించబడితే మనలను ఆయన మరి బాగు చేయగలడు. అందుకే నేను నా ప్రాణం పెట్టగలను, నేను దాన్ని తెచ్చుకోగలను అని ప్రభు అన్నారు. కనుక ప్రభు యొక్క మరణము ప్రభు తనంతట తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభువును శిష్యుడైన యోధ అప్పగించాడు, కానీ ప్రభువే తన్ను తాను అప్పగించుకున్నాడు. యోధ అప్పగించాడు, ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు. మన పాపములన్నిటి కొరకు ఆయన అప్పగించుకుని అంగీకరించబడ్డాడు. ఆశ్చర్యం. మరి దేవునికి బలివ్వలసిన గొర్రెపిల్ల ఎలాగూ ప్రత్యేకంగా పెంచబడిందో అలాగే దేవుని కుమారుడైన యేసుప్రభు దేవుని గొర్రెపిల్లగా ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు. ప్రార్థన జీవితము, విధేయత కలిగిన జీవితము. ఎవరు చూసినా ఈ విధేయత అంగీకరించబడే విధేయత. అలాంటి గొర్రెపిల్లగా ప్రభువు భూమి మీదకి మన నిమిత్తమై వచ్చి శిలువ మ్రాను మీద తన ప్రాణమును అప్పగించాడు.
ఆ విధేయత లేకపోతే వారు కొట్టలేరు, కొట్టేవారు కొట్టలేరు, తిట్టేవారు తిట్టలేరు, బాధ పెట్టేవారు పెట్టలేరు. ఆ విధేయతను బట్టే ఆయన శ్రమను అంగీకరించాడు, శ్రమను మీదకెత్తుకున్నాడు, సిలువను తన మీద ఉంచుకున్నాడు. ఏ సిలువ కొరకు ప్రతిష్ఠించబడి వచ్చాడో, మెస్సియాగా వచ్చాడో, ఆ ప్రతిష్ఠత తన జీవితంలో ప్రభువు నెరవేర్చాడు. విశ్వాసులైన మనం కూడా, ప్రభువును ధ్యానించే మనం కూడా అంగీకరించబడాలి. మన ప్రార్థన, మన ప్రవర్తన, మన బ్రతుకు దేవుడు అంగీకరించినప్పుడు జవాబులు వెంటనే వస్తాయి. ప్రభువు విని జవాబు దయచేస్తాడు. గనక యేసు ప్రభు ప్రార్థన ఆలస్యం లేకుండా నెరవేరింది. నువ్వు లెగు అంటే లేవలేని వారు లేచారు. అది నెరవేర్పు. అలాంటి నెరవేర్పు ఎవరు చేయగలరు? అలాంటి విధేయత కలిగిన వారు చేయగలరు, రోదన కలిగిన వారు చేయగలరు, కన్నీళ్లతో చేసిన వారు చేయగలరు. విధేయత అనే ఆ లక్షణం యేసు ప్రభు నడకలో మనం కనపడుతుంది. ఆయన బాప్తిస్మమునకు నడిచి రావడమే కాదు, ఆయన కల్వరి వరకు నడిచి వచ్చారు. ఆయన మరి యాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు ఆయన నడిచి వచ్చారు. ఆ నడక దేవుని గొర్రెపిల్ల. తప్పు పట్టలేకపోయారు. తప్పు పట్టేవారు ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ నేరం దొరుకుతుందా పట్టుకోవాలని పరిశోధించారు. కానీ వారిలో ఎవరికీ కూడా ప్రభువు మరి ఏ నేరము లేనివాడుగా ఆయన నడిచాడు, ఆయన మాట్లాడాడు. చివరికి ఆయన తన ప్రాణమును సిలువకు అప్పగించుకున్నాడు. విధేయతే దీనికి కారణం. మన శ్రమ అనుభవించినప్పుడు, కష్టం అనుభవించినప్పుడు, మనకు కూడా ఈ శ్రమ అవసరం అనుకున్నప్పుడే దేవుడు మనకు శ్రమను పంపిస్తాడు. పంపించినప్పుడు విధేయత కలిగిన వారు అనుభవిస్తారు. అవిధేయత ఉంటే శ్రమను అనుభవించలేం, వదిలేసుకుంటాం. వదిలేసుకుంటే దేవుని యొక్క దీవెన పొందలేకపోతాం. ఏ గొర్రె పిల్ల నడిచి వచ్చిందో ఆ గొర్రె పిల్ల అయిన ప్రభువు మరి సిలువ వరకు వచ్చాక మరణము లోనికి నడిచాడు. మనం ఎవరూ కూడా మరణం వరకు వెళ్ళగలం. మరణించిన తర్వాత ఇక కథ లేదు, మన భూమి మీద చరిత్ర లేదు. కానీ యేసు ప్రభువునకు ఆ నడకకు ఆయన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏదంటే సిలువ వేయబడడం, చనిపోవడం, సమాధి చేయబడడం, మరణముతో పోరాడి జయించి ఆయన శనివారం మరణంతో పోరాడి జయించి ఆదివారం పునరుద్ధానంతో లేచాడు. యేసు ప్రభు చరిత్ర వంటి చరిత్ర ఇంకెవ్వరికీ లేదు. గనక ఆయన నడక పునరుద్ధానం వరకు వచ్చింది. నడుచుతూ ఉన్న యేసును చూచి యోహాను ఏది చెప్పాడో ఆ యేసు ప్రభు యొక్క నడక పునరుద్ధానం వరకు వచ్చింది. ఎవరైతే పారిపోయారో, ఎవరైతే బయటకు రాలేకపోయారో, ఎవరైతే ఎందుకు ఇలా జరిగింది అని వేదన పడ్డారో వారందరికీ కనపడ్డాడు, మాట్లాడాడు, మనిషిలాగే కనపడ్డాడు. ఎమ్మాయి గ్రామ కాపురస్తులతో మాట్లాడుతూ నడిచాడు. తోటలో మరియమ్మతో, స్త్రీలతో ప్రభువు మాట్లాడి నేను బ్రతికానని వారికి చూపించుకున్నాడు. గొర్రెపిల్లగానే ఉండక ఆయన మరణమును జయించడానికి వెళ్ళిన గొర్రెపిల్ల అయ్యాడు. గనక ప్రభువు నడక వంటి నడక ఎంత గొప్పది, ఎంత ఆనందకరమైనది. ప్రభువు లేచాడు. ప్రభువు లేవడం మాత్రమే కాదు, తన పిల్లలైన వారికి కనబడ్డాడు. ప్రభువు చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ శిష్యులు హృదయంలోనే సమాధి ఉంది. సమాధి యొక్క ఆ విచారం, ఆ వేదన, ఆ చీకటి ఆయన శిష్యుల్లో కనబడింది.
బయటికి రాలేకపోయారు. మరణం ఎంత బలవంతమైందో ఆ బలమైన మరణం యొక్క చీకటి ప్రభువు లేనప్పుడు శనివారం శిష్యులు అనుభవించారు. కానీ వెంటనే ప్రభువు రాగానే ఆయన నడక వారి అంతరంగంలోనికి రాగానే, ఆయన వెలుగు వీరి యొక్క జీవితంలోనికి రాగానే ప్రభువు కనబడ్డారు, ప్రభువు మాట్లాడారు, ప్రభువు లేవడం చూచారు. అప్పుడు శిష్యులకు బలం వచ్చింది. ఆ బలమే పునరుద్ధాన బలం, మరణంలో నుండి లేచిన బలం. మరణం యొక్క చీకటి ఏ విశ్వాసులలోనికి ప్రవేశించిందో ఆ విశ్వాసులలో పునరుద్ధాన బలం వచ్చింది. అప్పుడు మరణం పారిపోయింది, మరణం యొక్క బలం పారిపోయింది, మరణం యొక్క చీకటి పారిపోయింది, మరణం యొక్క వేదన పారిపోయింది, మరణం యొక్క కన్నీళ్లు పారిపోయినాయి. గనక ప్రభు వారితో ఉండి కనబడి మాట్లాడి ధైర్యం ఇచ్చి బలమిచ్చి ప్రభు వారిని నిలబెట్టుకున్నాడు. దేవుని పిల్లలమైన మనం కూడా ఈ పునరుద్ధాన బలముతో నిలబడడానికే ప్రభువు మనకెంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇదిగో వధించబడిన గొర్రె పిల్ల, పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఒక గొర్రె పిల్ల వధించబడినట్టుగానే నిలబడినట్టు మనం ప్రకటనలలో చూస్తున్నాం. వధించబడిన గొర్రె పిల్ల అలాగే ఉండడం ఎందుకు అని అడిగితే, తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనలను ఆలకించి లోకము ఇప్పుడైతే పాపంతో నిండుకున్నదో ఆ నిండుకున్న పాపము నుండి విడిపించడానికి ప్రభు మరి ఏ శిక్ష అయినా విధించవచ్చు. అప్పుడు వధించబడిన గొర్రెపిల్ల కనబడుతుంది. తండ్రి వీరేం చేయుతున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని వధించబడిన గొర్రెపిల్ల నేటి వరకు తండ్రి ఎదుట నిలబడి ఉన్నది. ఆ నిలబడిన గొర్రెపిల్ల మన కొరకు ప్రార్థన, మన కొరకు క్షమాపణ, మన కొరకై చేయుచూ ఉన్న ఆ వాక్యమును తండ్రి ఎదుట నిలబెట్టుకోవడం మనం చూస్తున్నాం. కనుక వధించబడిన గొర్రెపిల్ల దేవుని ఎదుట నిలబడడం అనేది మనము ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. మరి మొదట గొర్రెపిల్ల వలె వచ్చాడు, పిమ్మట కొదమ సింహం వలె వస్తున్నాడని రెండవ రాకడను గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రభు రావడం, సంఘాన్ని తీసుకుని వెళ్ళడం, గొర్రెపిల్ల భార్య అని సంఘానికి పేరున్నది. పెద్ద పులి భార్యకైతే పెద్ద పులి బలం ఉంటుంది, గొర్రెపిల్ల భార్యకు గొర్రెపిల్ల బలమే ఉంటుంది. ఇదే గొర్రెపిల్ల నడుస్తూ వచ్చి పాపమును మరణమును తీసుకుని వెళ్ళి వాటిని సమాధి చేసి పునరుద్ధాన బలముతో బయటకు వచ్చి పరలోకమునికి ఎక్కి ప్రభు అక్కడ నిలబడి మనలను గురించి విజ్ఞాపన చేసి మన పొరపాట్లు లేకుండా చేయడానికి తగినట్టుగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. గనక ప్రభు వచ్చినప్పుడు సంఘమును గొర్రెపిల్ల భార్య అనే పేరుతో తీసుకుని వెళ్ళనై ఉన్నారు. మరి ఆ ఏడేండ్ల విందులో మనం ప్రభువుతో నిలబడాలి. అలాంటి మహాభాగ్యమును తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత చిన్న ప్రార్థన. ప్రభువా, నీవెలా నడిచావో భూమి మీద ఆ నడకను యోహాను చూచి దేవుని గొర్రెపిల్లని నీకు పేరు పెట్టారు. అలాగే ప్రభువా, ప్రకటన వరకు సింహాసనం వరకు గొర్రెపిల్ల ఎత్తబడింది. సింహాసనం ఎదుట వధించబడినట్టుగానే దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నది. వధించబడిన గొర్రెపిల్ల యొక్క విజ్ఞాపన వింటూ ఉన్న తండ్రి ఆ సంఘమును కూడా అందుకే తీసుకెళ్తావు. గొర్రెపిల్ల ఊరుకోరు, లేస్తారు. మరి భూమి క్రింద నుండి మరి పునరుద్ధాన బలముతో లేచినట్టే మేము సంఘాన్ని లేపుకెళ్తారు. ఆ లేపుకెళ్ళే ఆ స్థితి కొరకై మమ్మల్ని సిద్ధం చేసి ఉంచు. రేపు మేఘంలోనికి వచ్చినప్పుడు నీవు మమ్మల్ని తీసుకెళ్తావు గనుక ఆ తీసుకుని వెళ్ళే పని కొరకై సిద్ధపడే భాగ్యం మాలో వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఆదరించి నడిపించి దయచేసి
ఘనత, మహిమ, కీర్తి, ప్రభావము పొందుమని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగి ఉంటుంది కాక. ఆమేన్. అందరికీ మరణాలు.